ఏంది నేను గ్రేటా? అవునండి. ఎందుకు? అందరికీ మనుషులతో పరిచయం ఉంటుంది, మీకు మాత్రం ప్రత్యేకంగా దయ్యాలతో పరిచయం ఉంది. అలాంటప్పుడు మీరు గ్రేటే కదా. ఊకో అవని, నువ్వు మరీను. ఇంకా రాత్రి జరిగింది నువ్వు మర్చిపోవా? పొద్దున్నుంచి నీతో ఏం మాట్లాడినా సరే టాపిక్ మాత్రం దయ్యాల దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇంకా నువ్వు దాన్ని మర్చిపో. అట్లెట్లా మర్చిపోతానండి? మీరు నన్ను మామూలుగా భయపెట్టినారా? కమల్ హాసన్ కంటే ఎక్కువ నటించినారు. అంత ఈజీగా ఎట్లా మర్చిపోతా? మీరు సామాన్యులు కాదు, మీకు కొన్ని శక్తులున్నాయి. లేకపోతే ఎవరికి కనిపించని దయ్యాలు మీకు మాత్రమే ఎందుకు కనబడతాయి? ఇది మామూలు విషయం కాదు. అందులో అవి మీరు చెప్పినట్టే వింటాయి. అలాంటి మిమ్మల్ని పొగడకుండా ఎట్లా ఉండాలి? నీ పొగడతలేమో గాని పదే పదే నువ్వు చెప్తుంటే నాకు మాత్రం ఇరిటేటింగ్ ఉంది. మీలాంటి గొప్ప వాళ్ళు అంతే, పొగడతలు ఎక్కువ నచ్చవు. ఈ అవని ఎంతవరకున్నా ఈ టాపిక్ మాత్రం విడిచిపెట్టదు. పల్లవిని మీట్ అయ్యలేనని నా బాధలో నేనున్నా. దానికి తోడు ఈ అవని నన్ను బాగా తలకాయ తింటుంది. ఈడ ఉండే బదులు సైలెంట్గా బయటికి తప్పించుకొని పోవడం బెటర్. కొద్దిసేపు అయినా ప్రశాంతంగా ఉండొచ్చు. ఏవండి, ఈసారి మీకు దయ్యాలు కనబడితే నాకు పరిచయం చేయండి. దయ్యాలంటేనే వణికి చస్తావు. అలాంటి నీకు దయ్యాలని పరిచయం చేయాలనా? మీరు నా పక్కనే ఉంటారు కదా, మరి నాకి భయం ఎందుకు? దయ్యాలు లేవు, ఏం లేవు. పోయి పని చూసుకోపావని. నేను ముందరనే డిస్టర్బ్గా ఉన్నా. నన్ను ఊక విసిగించొద్దు. కొద్దిసేపు నన్ను వదిలేయి. ఏమైంది ఈయనకి? నేను ముందే డిస్టర్బ్గా ఉన్నా అంటున్నాడు. మర్చిపోయినా, పల్లవి అమెరికా నుంచి ఇండియాకి వచ్చేది ఈరోజే కదా. మరి పల్లవి వచ్చింటదా? ఒకవేళ వస్తే ఈయన సంతోషంగా ఉండాలి కదా, అంతేగాని బాధగా ఉన్నాడేంది? అంటే పల్లవి వచ్చలేదా, అందుకే డిస్టర్బ్గా ఉన్నాడా? ఇప్పుడు ఎట్లా తెలుసుకోవడం? పోనీ మామయ్యని అడిగితే? మామయ్యకి ఏమన్నా తెలిసేమో, రాకేష్ అన్న ఏమన్నా చెప్పింటాడేమో. పోయి అడుగుతా. ఇదేంది, అమ్మాయి అల్లుడు పొద్దునడగబోయినారు, ఇంతవరకు అయింది ఇంకా వస్తలేరు. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడో ఏమో. ఒకసారి స్వప్నకు ఫోన్ చేస్తే? వచ్చినారా? ఇప్పుడే నేను మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, అంతలోపు వచ్చినారు. ఎందుకు ఇంత లేట్ అయింది? ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు? రిపోర్ట్లన్నీ మంచిగానే వచ్చినాయి అత్తయ్య, భయపడేది ఏం లేదు. కాకపోతే కాకపోతే ఏమైంది? స్వప్న కొంచెం బలహీనంగా ఉంది అని చెప్పినాడు. ఈ టైంలో ఎక్కువ రెస్ట్ అవసరం అని చెప్పినాడు. స్వప్న ఇప్పటి నుంచి ఏం పని చేయకూడదు, మెంటల్గా స్ట్రెస్ ఏమి ఉండకూడదు. ఇప్పుడు స్వప్నని ఎంత సంతోషంగా చూసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకి అంత ఆరోగ్యం. సరే బాబు, నాకు మొత్తం అర్థమైంది. నా కూతురికి ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటా, మీరేమీ కంగారు పడొద్దు. సరే అత్తయ్య. సరే, మీ ఇద్దరికి అన్నం వడ్డిస్తారండి. ఏం వద్దమ్మా, మేమిద్దరం బయటనే తినొచ్చున్నాము. అవునా? సరే అయితే హాస్పిటల్కి పోయొచ్చి బాగా అలసిపోయి ఉంటారు. మీరిద్దరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. సరేమ్మా. అమ్మయ్యా, రిపోర్ట్స్ అన్ని మంచిగా వచ్చినాయంట. ఇంకా ఎలాంటి భయం అవసరం లేదు. డాక్టర్ దగ్గరకు పోయొచ్చేసరికి మస్తు అలసిపోయినా. బయట ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకోసారి బుద్ధుంటే ఈ ఎండకు మాత్రం ఆడుకోకూడదు. ఇంకా నయం, నువ్వు షాపింగ్కి పోదామన్నావు. షాపింగ్కి కూడా పోయింటే తిరిగి వచ్చేసరికి సాయంత్రం అవుతుండే. నువ్వు ఇప్పుడే ఇంత అలసిపోయినావంటే సాయంత్రానికల్లా ఇంకెంత అలసిపోయేదానివో. నిన్ను షాపింగ్కి తొలుకొని పోకుండా మంచి పని చేసిన. ఇప్పుడు అర్థమైందా నీకు నేను ఎందుకు వద్దన్నానో? అర్థమైంది. కానీ నాకే అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఏంటది? మనం పోయిన హాస్పిటల్ అంత పెద్దగా ఉంది. ఆడ చాలా మంది డాక్టర్లు ఉన్నారు. చెకప్ చేయడానికి కూడా చాలా రూమ్లు ఉన్నాయి. అలాంటిది ఒకటే రూమ్ లో అంతమంది లేడీస్ కి చెకప్ చేయడం ఏంది? ఏ హాస్పిటల్లోనైనా సపరేట్ గా చెకప్ చేస్తారు. ఈయనకి ఎలాంటి డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేసినాం అనుకున్నాము. కానీ ఎంత బాగా మేనేజ్ చేసినా ఈయనకొచ్చే డౌట్స్ మాత్రం వస్తూనే ఉంటాయి. ఈయనకొచ్చే అనుమానాలకి సమాధానం చెప్పలేక నేను జావాలి. ఇప్పుడు ఎట కవర్ చేయాలి? ఏమైంది స్వప్న? ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? అబ్బే అదేం లేదు. నిజం చెప్పాలంటే మీకొచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది. అంత పెద్ద హాస్పిటల్ అయ్యింది, అంతమంది డాక్టర్లుండి, అన్ని రూములుండి ఎందుకు అందరిని ఒకటే రూమ్లో చెకప్ చేసినారు? నాకు తెలిసి అదంతా డాక్టర్ల ప్లాను. ఏంది ప్లానా? అవునండి, వాళ్ళ హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువ ఉన్నారేమో. అంతమంది పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ సపరేట్గా చూడాలంటే వీలు కాదు కదా. వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్లు ఎక్కువ మంది లేరేమో, అందుకు అందరిని ఒకటే రూమ్లో ఒకే డాక్టర్ చెకప్ చేసినాడు. దీనివల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదే కాకుండా ఎక్కువ మంది డాక్టర్లతో పని లేదు. ఏమో స్వప్న, అలాంటి హాస్పిటల్ని అలాంటి డాక్టర్ని నేనైతే ఎప్పుడు చూసలేను.
ఈ మధ్య కాలంలో డాక్టర్లు అట్లనే ఉన్నారు. వాళ్ళకి డబ్బులు మిగిలించుకునేది కావాలి. దానికోసం పేషెంట్స్ ని ఎంత ఇబ్బంది అయినా పెడతారు. నువ్వు చెప్పింది నిజమే. అందుకు నేను ముందే చెప్పిన ఈ డాక్టర్ వద్దు, మా ఫ్రెండ్ హాస్పిటల్కి పోదామని. కానీ నువ్వు విన్నావా? వద్దంటే వద్దని పట్టుబట్టినావు. ఆయన ఇప్పుడు ఏమైందని నన్ను చెకప్ చేసినారు కదా, రిపోర్ట్లు కూడా మంచిగా వచ్చినాయి కదా. కరెక్టే, కానీ ఏ హాస్పిటల్లో లేని రూల్స్ ఈ హాస్పిటల్లోనే ఉన్నాయి. నీతో పాటు తోడుగా రావడానికి నన్ను అలో చేసలేరు. నీకే ముందరనే భయం ఎక్కువ. ఇంజెక్షన్ అంటేనే ఆమడ దూరం పారిపోతావు. అలాంటిది ఈ రోజు ఎట్లా మేనేజ్ చేసినావో ఏమో. మామూలుగా అయితే ఇంజెక్షన్ ని చూసి పారిపోయేదాన్నే, కానీ నా బిడ్డ కోసమైనా నేను భరించాలి కదా, అందుకే ధైర్యంగా ఇంజెక్షన్ వేయించుకున్నా. నా మంచి స్వప్న, ఈసారి నువ్వు చెప్పినావని మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పోయినాము. కానీ నెక్స్ట్ టైం మాత్రం నా ఫ్రెండ్ హాస్పిటల్కే తొలుకొని పోతా. ఆడ పిచ్చి పిచ్చి రూల్స్ ఏమి ఉండవు. భార్యకి తోడుగా భర్త ఉండొచ్చు. ఈయనతో ఎట్లా పోయినా బాధనే. మళ్ళీ ఫ్రెండ్ హాస్పిటల్ అంటున్నాడు. అయినా ఇప్పుడు కాదు కదా, మళ్ళీ నెల తర్వాత. అంతలోపు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ ఆలోచించొచ్చులే. స్వప్న సరేనా? మీరు చెప్పినాక కాదంటనా? సరేనండి. సరే స్వప్న, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. నువ్వు ఫ్రూట్స్ తింటా ఉండు. సరేనండి. ఇప్పటికైతే ఎట్లో గట్లా కవర్ చేసిన. ఈయన ముందర యాక్టింగ్ చేయడానికి తల ప్రాణం తోకకొస్తుంది. అన్నట్టు మర్చిపోయినా, నేను డాక్టర్కి ఆల్రెడీ 10,000 ఇచ్చినాక కూడా అది సాలదన్నట్టు మళ్ళీ రిసెప్షన్లో డబ్బులు కట్టించుకున్నాడు. అసలు ఆ డాక్టర్ ఏమనుకుంటున్నాడో ఏమో. నాకే డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతా. చెప్పండి స్వప్న గారు, మళ్ళెందుకు ఫోన్ చేసినారు? నువ్వు నాతో మళ్ళెందుకు డబ్బులు ఇప్పించుకున్నావు? నీకు ఆల్రెడీ 10,000 ఇచ్చినా కదా. హో, దానికోసం ఫోన్ చేసినారా? అవును, దానికోసమే. నాకేమన్నా డబ్బులు చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నారా? ఎన్నిసార్లు ఇవ్వాలి మీకు? మీరు చెప్పిందేంది, చేస్తుందేంది? అంత కోపం ఎందుకండి? కొంచెం నేను చెప్పేది కూల్గా వినండి. నేను మీ ఆయన ముందర డబ్బులు కట్టించుకోకుంటే మీ ఆయనకి మళ్ళీ డౌట్ రాదా? మనిద్దరం ముందరనే మాట్లాడుకున్నామని తెలిసిపోతుంది. అవును కదా. అవునండి, నేను ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తా. నేనిప్పుడు బిజీగా ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తా. నా డబ్బులు మరి కట్ చేసినాడు. నా మొగునికి డౌట్ రాకుండా డబ్బులు ఇప్పించుకున్నాడు. మరి ఇప్పుడు నా డబ్బులు నాకు ఇయ్యొచ్చు కదా. అడిగేలోపే ఫోన్ కట్ చేసినాడు. మళ్ళీ నాకు దొరకకుండానే ఉంటావా? అప్పుడు చెప్తా నీ పని. ఇందాకే ఫోన్ చేసిన, దగ్గరలోనే వస్తున్నాము అన్నాడు. ఇంకెంతసేపు అండి? నాకు కూడా అదే అర్థమైతలేదు. నా కొడుకుని కోడల్ని ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. వాళ్ళిద్దరికి పెళ్ళయి అమెరికాకు పోయిన తర్వాత ఇదే మొదటిసారి మన ఇంటికి రావడం. నా సంతోషాన్ని మాటలో చెప్పలేను. నేను కూడా మొదట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసినామని మస్తు భయపడినా. ఉండేది ఒక్కగానొక్క కొడుకు. మీ చెల్లెలు చెప్పిందని ముందు వెనక చూసుకోకుండా నా కొడుకుని ఆ పల్లవికిచ్చి పెళ్లి చేసినారు. మన కొడుకు అమాయకుడు, ఆ పల్లవి కోపిస్తి. అందులో దానికి అస్సలు ఇష్టం లేదు పెళ్లి. వాళ్ళిద్దరు కలిసి ఎట్లుంటారో అని మస్తు భయపడినా. కానీ ఆ దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉన్నారు. నేను ముందే చెప్పినా కదా నీకి, పల్లవి మనకి కోడలు కాకముందుకు నాకు మేనకోడలు. నా మేనకోడలు గురించి నాకు తెలదా? అది పైకి కోపంగా ఉన్నా దాని మనసు మాత్రం మంచిది. ఆ పూటకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా తర్వాతకు వాళ్ళిద్దరు మంచిగుంటారని చెప్పినా కదా. నేను చెప్పినట్టే జరిగింది. ఏదైతే ఏముందిలే, చివరికి వాళ్ళిద్దరు కలిసిపోయినారు. అదే చాలు. ఇదిగో కార్ వచ్చింది. అమ్మా, ఎట్లున్నావురా? నేను బాగున్నమ్మా. నాన్న ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నారా? నువ్వే చాలా చిక్కిపోయినావు. ఏంది, నీ పెళ్ళం నీకు సరిగ్గా తిండి పెడతలేదా? ఈ పల్లవి నాకి తిండి పెట్టడం కాదు, మాకి పెళ్ళైనప్పటి నుంచి నేనే వండి పెడుతున్నా. నేను ఎంత బిజీగా ఉన్నా పల్లవి మాత్రం వంట చేయదు. పస్తులన్నా వండుకుంటది కానీ వంట మాత్రం వండదు. నాకి వంట చేయడం వచ్చు అని అబద్ధం చెప్పినట్టున్నాడు. అందుకే అత్తయ్య అట్లా అంటుందేమో. నేను అడిగిన దానికి సమాధానం చెప్తలేవు. అబ్బే అదేం లేదమ్మా, నేనేమి చిక్కిపోలేదు. నీ కంటికి అట్లా కనబడుతున్నా. ఏమ్మా కోడలి పిల్ల, బాగున్నావా? బాగున్నత్తయ్యా. అస్సలు పలకరిస్తలేవు. మీరు మీ కొడుకుతో మాట్లాడుతున్నారు కదా, అందుకే పలకరియలే. మామయ్య బాగున్నారా? బాగున్నమ్మా. నువ్వు బాగున్నావా? నా కొడుకు నిన్ను మంచిగా చూసుకుంటున్నాడా? చూసుకుంటున్నాడు. సరే పదండి, ఇంట్లో గోదాం. మామయ్య, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లుంది? బాగుందమ్మా. నేను కేవలం మీకోసం మాత్రమే వచ్చిన ఈడికి. చూసినావా నా కోడలు ఏమంటుందో? ఈ మామయ్య మీద ప్రేమతో నన్ను చూడనీకొచ్చింది. కనబడుతుందిలే. నానా, నిజంగంటే మీ ఆరోగ్యం బాగుంది కదా? ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా? లేదురా. డాక్టర్లు ఏమన్నారు? వాళ్ళేమంటారు? టాబ్లెట్లు టయానికి వేసుకోవాలంటారు. మరి వేసుకుంటున్నావా? ఈడ నేనున్నా కదా, టాబ్లెట్లు టయానికి వేసుకోకుంటే నేను ఊకుంటానా? నాకున్న కంగారు భయం మొత్తం నీ గురించే నానా. నాకేమైందిరా? చూస్తున్నావు కదా నేను బానే ఉన్నా.
మీరు వచ్చినారు కాబట్టి ఇంకా బాగుంటా. వీళ్ళు అంత దూరం నుంచి వచ్చినారు, కనీసం గంట సేపైనా రెస్ట్ తీసుకునియండి. మీ అమ్మ చెప్తుంది కదా, మీరు పోయి రెస్ట్ తీసుకోండి. అమ్మా, ఫస్ట్ నాకు ఆకలేస్తుంది. ఏంది ఆకలేస్తుందే? మధ్యలో వచ్చేటప్పుడు ఏం తినకుండా వచ్చినారా? అవునమ్మా. ఎందుకురా? అంత ఆకలిగా ఉన్నప్పుడు మధ్యలో కారు ఆపి తినొచ్చు కదా. నేను కూడా చెప్పిన తిను అని. ఈయన ఓ రేషన్ కొద్ది తినలేడు. నా మీద లేని ప్రేమ నటించడం ఎందుకు, కడుపు మార్చుకోవడం ఎందుకు? మధ్యలో కారు ఆపి తిందామని చెప్పినా నేను కూడా, కానీ పల్లవికి ఆకలి లేదు అని చెప్పింది. ఇంకా పల్లవి తినకుంటే నేను మాత్రం ఒక్కనే ఎట్లా తింటా? ఏందే పల్లవి నువ్వు చేసింది? నీ మొగుడు ఆకలి అని చెప్పినాడు, నువ్వు తినకపోతే తినను అని చెప్పినాడు. అలాంటప్పుడు నువ్వు నా కొడుకు కోసం కొంచెమన్నా తినొచ్చు కదా. ఇప్పుడు చూడు, నీ వల్ల నా కొడుకు కడుపు మార్చుకున్నాడు. అయ్యయ్యో, దీనిలో పల్లవి తప్పేం లేదమ్మా. నాకే తినమని చెప్పింది, కానీ నేనే వద్దన్నా. నువ్వు అట్లే అంటావు, కానీ నిన్ను అర్థం చేసుకోవాల్సింది నీ భార్య. ఆ మాత్రం కూడా తెలదా? ఏదో తెలియక చేసిందిలే. ఎందుకంత కోపం? కొంచెం శాంతంగా మాట్లాడు. ఏంది శాంతంగా మాట్లాడేది? పాపం నా కొడుకు ఎప్పుడు తిన్నాడో ఏమో. రేయ్, నువ్వు పోయి ఫ్రెష్ అయ్యి రాపో. అంతలోపు వేడివేడిగా ఏమన్నా వండి పెడతా. సరే అమ్మా, రా పల్లవి పోదాం. వచ్చి రాగానే కోడలతో అంత కోపంగా మాట్లాడడం అవసరమా? అవసరమే. మీ చెల్లెల కూతురని వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదు. నా కొడుకుని బాధ పెడితే ఎవరిని లెక్క చేయను. పైనుంచి దిగొచ్చినాడు మరి. నాకే నీతులు చెప్పనీక. మిమ్మల్ని తిట్టుకుంటే ఇన్నే ఉంటే నా టైం వేస్ట్. నా కొడుక్కి వండి పెట్టాలి నేను. వీళ్ళు మళ్ళీ తిరిగిపోయే వరకు ఈ అత్త కోడళ్ళ మధ్య ఎన్ని గొడవలు అవుతాయో ఏమో. చెప్పండి మామయ్య, ఎందుకు రమ్మన్నారు? ఇప్పుడే ఆ రాకేష్ గాంతో మాట్లాడొస్తున్నా. అవునా? మరేం చెప్పినాడు? మనందరం భయపడినట్టే ఆ పల్లవి ఇండియాకి వచ్చింది. ఈ రోజు ల్యాండ్ అయిందంట. నాకి భయమేస్తుంది. ఎందుకు మామయ్య భయం? ఆ పల్లవి వచ్చినంత మాత్రాన బావ మన చెయ్యి దాటిపోతాడా? ఆల్రెడీ మన చెయ్యి దాటినాడు. ఈ సమస్యకి తొందరగా పరిష్కారం ఎతకాలి. నా కొడుకుకి బుద్ధి చెప్తా అంటే మీరెవరు ఒప్పుకోరు. ఏమన్నంటే ఇంట్లో గొడవలైతాయి అంటారు. నన్ను ఏం చేయనియరు, మీరు ఏం చేయరు. రాను రాని ఈ సమస్య ఇంకా పెద్దగైతుంది. అలాంటప్పుడు నాకు భయం లేకుండా ఎట్లుంటది? సరే మామయ్య, మీ బాధ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు పల్లవి ఇండియాకి మాత్రమే వచ్చింది, మన ఇంటికి కాదు కదా. అదేంది బాబా అట్లా అంటున్నావు? ఆ పల్లవి మన ఇంటికి వచ్చే వరకు చూస్తూ ఉండాలి మనము. కథ అంత దూరం పోకముందుకే మనం వీళ్ళిద్దరిని అడ్డుకోవాలి. మీరు ఎన్నన్నా చెప్పండి, నాకి అవని మీద నమ్మకం ఉంది. ఆ పల్లవి ఇంట్లో అడుగు పెట్టేలోపే అవని బావని మార్చుకుంటది. అంత గ్యారెంటీ ఏంది? ఒకవేళ నువ్వు చెప్పినట్టు జరగకపోతే అప్పుడు నష్టపోయేదెవరు? అవనే కదా. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. మీ భయంలో అర్థం ఉంది. నాకు తెలిసి బావ మనకి చెప్పకుండా, మన పర్మిషన్ లేకుండా పల్లవిని ఇంటికి తొలుకొని రాడు. ఇంకా మనకి చెప్తలేడంటే పల్లవి వైపు ఏదో సమస్య ఉన్నట్టుంది. వాళ్ళ సమస్యలు వాళ్ళకి మస్తుగున్నాయి. మనం తొందరపడి బావని తిడితే వాళ్ళ సమస్యలు మనమే క్లియర్ చేసినట్టుంటది. ఇంకస్సలు భయం లేకుండా ప్రవర్తిస్తాడు. మీరు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? చేయనీకేం లేదు, అన్ని చూస్తూ ఉండాలి. సరైన టైం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బుద్ధి చెప్పాలి. మీరిద్దరు ఇన్నే ఉన్నారా? చెప్పమ్మా, మాతో ఏమైనా పని పడిందే? పనేం కాదు, మీ ఇద్దరిని ఒకటి అడగాలి. ఏందమ్మా? మీ కొడుకు ఎందుకో డల్లుగున్నాడు, ఎందుకు అర్థమైతలేదు. ఈ రోజు ఆ పల్లవి ఇండియాకి వస్తా అని చెప్పింది కదా, ఒకవేళ వచ్చలేదేమో, అందుకే బాధపడుతున్నాడేమో. మీకు ఏమైనా తెలిస్తే చెప్తారని వచ్చిన. రాకేష్ అన్న ఏమైనా చెప్పినాడా? చెప్పినాడు. ఆ పల్లవి ఆల్రెడీ ఇండియాకి వచ్చింది, కానీ వాళ్ళ అత్తారింటికి పోయిందంట. నా కొడుకు బాధకి కారణం అదే ఉంటది. ఆ పల్లవిని కలిసే ఛాన్స్ లేదని బాధపడతా ఉంటాడు. అమ్మో, అయితే పల్లవి ఇండియాకి వచ్చిందే. ఇంకా అది తొందరలోనే ఈ ఇంట్లో కూడా అడుగు పెడతది. వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందరనే పెళ్లి చేసుకుంటట్టున్నారు. ఎంత బాధపడినా లాభం లేదు. నా రాత అట్లుంది మరి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.